మొత్తం కూడా మమ్మల్ని బదనాం చేసి ప్రచార పటాటోపంతో మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది తప్ప 1,60,000 ఉద్యోగాలు ఒక చిన్న తప్పు కూడా జరగలేదు అధ్యక్ష. ఇవాళ ఇచ్చే ముఖ్యమంత్రి గారు రేపు ఇచ్చే 15,000 ఉద్యోగాలు కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము పరీక్ష పెట్టి మేము టెస్ట్ చేసినవి మాత్రమే రేపు వచ్చాయి. అయినా పర్వాలేదు, ఇది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా నడుస్తుంది. కనీసం దాన్ని వారు ఒప్పుకుంటే మేమందరం కూడా సంతోషపడేవాళ్ళం. అంతేకాదు అధ్యక్ష, మేమనేది ఇవాళ పేర్లు పెట్టలేదు, ఇంకోటి పెట్టలేదు మేమనలేదు అధ్యక్ష. వారి నాయకుడు రాహుల్ గాంధీ గారే చెప్పారు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో అనేక ప్రభుత్వాలు కూడా అంతకుముందు బీజేపీ ప్రభుత్వం పేర్లు మారుస్తుంటే రాహుల్ గాంధీ గారే చెప్పారు, ఇవాళ పేర్లు మార్పు వలన బిల్డింగ్ల మార్పు వలన ఇవాళ అభివృద్ధి అనుకుంటే కాదు అని చెప్పింది. కాబట్టి మీ రాహుల్ గాంధీ గారు చెప్పిందే దయచేసి విని పేర్లు మార్పు కాదు మిగతాది మార్చాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు సచివాలయం వారు చెప్పారు పూలే గారి పేరు పెట్టామని. భారతదేశంలో 29 సచివాలయాలు ఉంటే ఒకే ఒక్క సచివాలయానికి తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టింది బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వారు చెప్పారు మీ దగ్గరికి అందరు ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తే మీరు భయపడకండి, నేను కూడా అందరిని రిసీవ్ చేసుకుంటా అని చెప్పేసి ఇదే సభలో ఇంతమంది ఎమ్మెల్యేలు నిజంగానే వారిని కలిశారు. నలుగురు కలిశారు, ఇంకోరిద్దరు కలిశారు. వారు ఏం చెప్పారు, నాకు అందరూ సమానమే, ఎమ్మెల్యేలు సమానమే, ఎంపీలు సమానమే, ఎమ్మెల్సీలు సమానమే, అన్ని పార్టీల వాళ్ళు కూడా నాకు సమానమే అని చెప్పారు. అవును, మరి ఎవరికి ఎందుకు ప్రోటోకాల్ గెలిచిన ఎమ్మెల్యేలు కేట్లేదు అధ్యక్ష? ఇవాళ ఎస్డిపి 10 కోట్ల రూపాయలు ఇచ్చింది కదా, మరి లక్ష్మ మా అక్క అక్కడికి పోయి మాకు ఇట్లా ఇవ్వట్లేదని చెప్పేసి అడిగితే అంటే వారు చెప్పిన దాంట్లో ఎంత నిజాయితీ ఉందంటే నేతి బీరకాయలో నేతి ఎంత ఉందో వారు చెప్పిన దాంట్లో నిజం కూడా అంతే ఉంది అధ్యక్ష. మా అందరినీ 119 మందిని ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్సీలందరినీ కూడా సమానంగా చూస్తానని వారు చెప్పారు. ఇచ్చారా? మరి ఇవాళకి ఇప్పుడు కూడా ఈ యొక్క 119 తరఫున కూడా ఒక కాంగ్రెస్ సభ్యులే కాదు, బీజేపీ కానీ ఎంఐఎం కానీ సిపిఐ కానీ మా తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా ప్రజల చేత ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాం కాబట్టి మాకు ఇచ్చే నిధులు కానీ విధులు కానీ ప్రోటోకాల్స్ కానీ మీ తరఫున ఈ అందరి తరఫున ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు చెప్పింది కదా ఇప్పుడే, వారందరూ కూడా మేము సమానంగా చూస్తాం, సమానంగా చేస్తామని. నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఖచ్చితంగా దీన్ని ఇమ్మీడియట్ గా అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఇవాళ మేము అనేది చివరి మాట ఒకటే అధ్యక్ష, చివరి మాట ఒకటే అధ్యక్ష, ఒకటే అన్నా మంత్రి గారు సార్ శ్రీగారు సార్ మీ ద్వారా పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అడుగుతున్నాం. సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టానని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏనాడైనా అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ వెళ్ళి దండ వేసిందా, నివాళులు అర్పించిందా? దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు కానీ వర్ధంతి రోజు నివాళులు అర్పణ ముఖ్యమంత్రి ఎవరని అంటే అది కేసీఆర్ గారు. 80 సంవత్సరాల వయసున్న రోషయ్య గారు కూడా అర్ధగంట ముందొచ్చి నివాళులు అర్పించి 3 గంటలు అక్కడ గడిపేవాడు అధ్యక్ష. మీరు అంబేద్కర్ గారు పేరు తీసుకునే అర్హత కూడా మీకు లేదు. ఇవాళ మీరు కట్టి అంబేద్కర్ గారు పేరు పెట్టింది కూడా అధ్యక్ష, ఆ రోజు మేము పెట్టినాం. అందుకనే గౌరవ సభ్యుని చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్ని సత్యాలు చెప్పిను. నువ్వు ఇలా కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబం పెట్టిపోయింది, శంకరమ్మ గురించి మాట్లాడిన అధ్యక్ష. శంకరమ్మ గారికి మా ఉత్తమ్ కుమార్ మీరు టికెట్ ఇచ్చినప్పుడు సార్ ఒకటి సార్ మన అంబేద్కర్ అమరవీర శుభం అధ్యక్ష. ఎంత అవమానం అంటే సూపర్ ఓపెనింగ్ ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ కారు 2 గన్మెన్ ఇచ్చి పంపించారు అధ్యక్ష. మేమందరం అనుకున్నాం రాజ్యసభనా ఎమ్మెల్సీనా ఇతరుని. ఆ స్తూపం ప్రారంభించను, ఓపెనింగ్ అయింది, స్టేజ్ మీద పిలిపించను. మధ్యాహ్నం ఆ కారు గన్మెన్ వాపస్ తీసుకొని మళ్ళీ రోడ్డు మీద పంపి మీది ఎంత అవమానకర బతుకు ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ ఒకసారి అంబేద్కర్ పేరు కానీ అమరవీరుల కానీ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. 1000 రోడ్ల తలకాయ పెట్టలేదు అధ్యక్షులు. మోసం చేసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి సకల జనులు కాంగ్రెస్ నాయకులు అయితే 1000 రోడ్ల తలకాయ పెట్టాడు. 1000 రోడ్ల తలకాయ పెట్టారు. నిమ్స్ హాస్పిటల్ దీక్ష ఇస్తారు అధ్యక్ష. ఇప్పటికీ అలా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన మెడికల్ సర్టిఫికేట్ విటమిన్ ఆయన ఏ మెడిసిన్ తీసుకుంటో
ఆ మెడిసిన్ తోని ఒక మణిపూర్లో ఒక మహిళ 17 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు సాగు నోట్ల వేడే అధ్యక్ష ఇంకా 15 ఏళ్ళు అన్ని దొంగ దీక్షలు చేసుకుంటా దొంగ మాటలు మాట్లాడుకొని ఇవాళ పాప నేతృత్వంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవాళ జయశంకర్ లేదు, కాళోజీ నారాయణ ఆడిటోరియం లేదు. మీకు ఎక్కడ కమిషన్ వస్తాయో అది కట్టాలి, మోసం చేయాలి. ఇక్కడ అబద్ధాలు మాడుకోండి మళ్ళీసారి నాంబరి దర్గాలు ఎక్కడ జరిగారో ఆ గౌరవ ముఖ్యమంత్రి ఉన్నట్టు అలా దేదే బాబా అనుకుంటుంటాం మేము. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, గత ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి నివాళులు అర్పించో వారికి ఫోటోలు కావాలంటే మేము ఇస్తాం. అయినా ఇవాళ గద్దర్ గారికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము నివాళులు అర్పించలేదని పోయిందని. గద్దర్ గారు చనిపోకముందే హాస్పిటల్లో కావాల్సింది ఏర్పాట్లు చేసింది కూడా నేనే పల్లా రాజేశ్వర రెడ్డిగా నేను పోయినా. రెండోది ఎల్బీ స్టేడియంలో పెట్టిన తర్వాత ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసి ఎల్బీ స్టేడియం నుంచి ఇంటి దాకా తీసుకుపోయింది కూడా నేనే. ఎల్బీ స్టేడియం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తీసుకుపోయి నివాళులు అర్పించి కూడా మేమే. ఇంత అబద్ధాలు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇంత అబద్ధాలు చెప్పకూడదు అధ్యక్ష. నేను చెప్తున్నా కదా, గద్దర్ యొక్క ఉద్యమ చెద్దరు కప్పుకోవడానికి ప్రయత్నం చేయండి.